హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ తెలుగు సబ్జెక్ట్లో పద్య భాగం నుంచి శ్మశాన వాటి అనే లెసన్ గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కరికైనా షేర్ చేసి హెల్ప్ చేయండి. సో ఫస్ట్ అయితే మనం కవి పరిచయం చూద్దాం. గుర్రం జాషువా. ఇతని పేరు చెప్తేనే అక్షరాలు నాట్యం చేస్తాయి. ఇతను కూడా శ్రీశ్రీ మాదిరి సామాజికంగా వర్తమానంలో ఏం జరుగుతుందో చూపిస్తూ వెళ్ళాడనమాట. సో గుంటూరు జిల్లా వినుకొండలో 28/9/1885లో జన్మించారు. వీరయ్య లింగమాంబ ఇతని తల్లిదండ్రులు అనమాట. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ సామాజికంగా చాలా మందికి సమాజంలో చైతన్యం తీసుకురావడానికి హెల్ప్ చేస్తూ వచ్చాడు. ఇతను రాసినటువంటి ఇతర రచనలు వచ్చేసి గబ్బిలం, పిరదౌసి, ముంతాజ్ మహల్, కాందసీకుడు, క్రీస్తు చరిత్ర. ఇవి ఇతను చేసిన రచనలు అన్నమాట. తర్వాత ఇతడు వర్తమానం గురించి, గతాన్ని గురించి అద్భుతమైన రచనలు అయితే చేశారు. సామాజికంగా వెనుకబాటుకు గురైనటువంటి వాళ్ళ యొక్క ధ్వనిని ఇతని కలం ద్వారా వినిపించాడనమాట. నవయుగ చక్రవర్తి అని ఇతని బిరుదు, అలాగే కళాప్రపూర్ణ, పద్మభూషణ్ అనే అవార్డులు కూడా ఇతనికి రావడం జరిగింది. కనకాభిషేకం కూడా చేపించుకున్నటువంటి కవి అన్నమాట. 1971లో ఇతడు చనిపోవడం జరిగింది. అలాగే సారాంశం చూసినట్టయితే, సారాంశంలోకి వెళ్తే మనం కాటి సీను అంటాం అనమాట. లెసన్ సారాంశంలోకి వెళ్లే ముందర కాటి సీను అంటే కడసారి మనం చివరిసారి శ్మశానంలోకి వెళ్ళే సీను అంటారు అనమాట. కాటి సీను అంటే బలిజేపల్లి లక్ష్మీకాంతం అద్భుతంగా రచన చేయడం జరిగింది కాటి సీనుకు సంబంధించి. ఇతడు బలిజేపల్లి లక్ష్మీకాంతం రాసినటువంటి ఆ రచనని పద్యాల రూపంలో చెప్తున్నాడు అనమాట. సత్యహరిశ్చంద్రుడు కాశీలో కాటి కాపరిగా ఉండడం, ఆ సత్యహరిశ్చంద్రుడు తన విషయాలన్నీ ఈ విధంగా చెప్తున్నాడు. ప్రజల దుఃఖం ఎలా ఉంటుంది, వైరాగ్యం ఎలా ఉంటుంది, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి అని సత్యహరిశ్చంద్రుడు చెప్పినట్టుగా గుర్రం జాషువా అద్భుతంగా రాశాడు. ఈ లోకంలో పరలోకం అంటే శ్మశానంలో ఏ విధంగా ఉంటుంది, ఎంతో మంది దగ్గరకు వచ్చి ఆ శ్మశానంలో శవాన్ని ఇచ్చిపోతే ఆ సత్యహరిశ్చంద్రుడు ఎంత బాధపడుకుంటూ అందరినీ చూసింటాడు అనమాట. తల్లి తండ్రి రావడం, కొడుకు చనిపోయినప్పుడు, లేదంటే తల్లిదండ్రులు చనిపోతే కొడుకులు రావడం, ఇలా రకరకాలుగా చూసింటాడు. కాబట్టి అతన్నే ఉదాహరిస్తూ రాశాడనమాట ఇవన్నీ కూడా గుర్రం జాషువా. ఎన్నో సంవత్సరాలైనా ఎవరైనా లేచి వచ్చాడా, ఎవడైనా లేచి వచ్చాడా, ఈ శ్మశానంలో ఎన్ని సంవత్సరాలైనా ఎవడైనా పైకి లేస్తున్నాడా, అందరూ కూడా శాశ్వత నిద్రలోకి వెళ్తున్నారు కదా, ఎంతమంది తల్లులు దుఃఖం ఇక్కడ దాగుందో కదా, కొడుకులు చనిపోయి కొంతమంది, భర్తలు చనిపోయి కొంతమంది, అమ్మా నాన్న చనిపోయి బిడ్డలు దూరమై ఇలా ఈ శ్మశానం అందరినీ నిద్రపుచ్చుతుంది కదా. కఠిన శిలలు కరిగాయి, కఠిన శిలలు కూడా కరిగిపోతున్నాయి. ఆకాశం మబ్బులుగా ఉంది, గుడ్లగూబలు అరుస్తూ ఉన్నాయి, దయ్యాలు పాటలు పాడుతూ ఉన్నాయి, కాకులు ఘోషలు పెడుతూ ఉన్నాయి. ఈ శ్మశానంలో గాలి అస్సలు లేదు, నిశ్శబ్దంగా ఉంది. దుఃఖం ఏరులై పారుతుంది. దుఃఖం ఎలా ఉంది అంటే కళ్ళలో నుంచి నీళ్లు వస్తే దుఃఖం ఎలా ఉంటుంది, ఏరులై పారుతుంది అంటారు కదా నీళ్లు. ఆ విధంగా దుఃఖం అద్భుతంగా ఉంది ఇక్కడ. ఎంతో మంది గొప్ప కవులు ఇక్కడ నశించిపోయారు. ఎంతో మంది గొప్ప కవులు కలం కాస్త ఇక్కడ ఈ శ్మశానంలో నశించిపోయాయి. రాజులు అంతరించిపోయారు. గొప్ప గొప్ప రాజులే భూమిలో కలిసిపోయారు ఈ శ్మశానంలో. ఎంతో మంది మాంగల్యం తెగిపడి ఉంది ఈ శ్మశానంలో. ఎంతో మంది చిత్రకారులు ఇక్కడ నశించిపోయారు. మరి ఆ శివుడే దయ్యాలతో గజ్జె కట్టి ఇక్కడ నాట్యం అద్భుతంగా చేస్తున్నాడు కదా. యమదూతల భస్మ సింహాసనం ఈ శ్మశానం అంటూ అద్భుతంగా శ్మశానంలో ఉండే సిచ్యువేషన్ అంతా చెప్తున్నాడు అనమాట. కుమారుణ్ణి పోగొట్టుకున్న తల్లి ఏడుస్తున్న దృశ్యాన్ని చూడు, అలాగే ఒక పేదరాలి యొక్క ఏడుపు చూడు, కవులు బూడిదై ధూళిగా మారిన పరిస్థితిని చూడు. ఇక్కడ కుమ్మరివాడైనా
గొప్పవాడైనా, కుండలు చేసుకునేవాడైనా, బీద సాదా అంతా ధూళిలో కలిసిపోవాల్సిందే, ఈ దుమ్ములో కలిసిపోవాల్సిందే, ఈ శ్మశానంలో కలిసిపోవాల్సిందే. ఎంతో మంది ముక్కు పచ్చలారని చిన్న పిల్లలు కూడా శ్మశానంలో మునిగిపోయారు. వాళ్ళ తల్లుల గర్భ శోకం ఎలాంటిదో మీరే ఊహించండి అని చెప్పేసి గుర్రం జాషువా చెప్తున్నాడు. ఎంతో మంది వృద్ధిలోకి తీసుకురావాలి, విద్య నేర్పించాలి అన్నటువంటి వాళ్ళు కూడా చనిపోయి శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అంటరానితనం అంటూ ఉండదు. ధనికునికైనా ఒకటే సమాధి, బీదవాడికైనా ఒకటే సమాధి, శక్తి ఉన్నవాడికి ఒకటే సమాధి, బలహీనమైన వాడికి ఒకటే సమాధి. ఇక్కడ బీదవాడికి గొప్పవాడికి పెద్ద తేడా ఏమీ ఉండదు. కాకపోతే డబ్బున్నవాడు చలవాదితో సమాధి కడతాడు, బీదవాడు అలాగే మాసిన బట్టతో తిరిగి వెళ్ళిపోతాడు. కానీ శ్మశానంలో ఇద్దరూ సమానమే అంటూ గుర్రం జాషువా గొంతెత్తి అరుస్తూ తన రచనలు చేశాడు.